जब पहले हम लोग करते थे 2-3 साल के पहले तो अच्छा ऑर्डर मिलता था, अच्छा इंसेंटिव मिलता था। अभी क्या है, ज़्यादा फिर आ रहा है, पैसा कम हो रहा है। और आज कितना ऑर्डर मिला आपको? आज 2 घंटा में मैं 3 ऑर्डर मारा, धूप में, इतना धूप में, ट्रैफिक में। अभी गैस सिलेंडर्स ट्रैवल करने का वो बंद कर रहे हैं, तो इसलिए ऑर्डर ज़्यादा कम हो गया। हाँ, वही ऑर्डर कम हुआ है, ऑर्डर और कम। दूसरा आपका स्विगी में फ्रेंड्स होता है ना, हाँ, तो कैसे ऑर्डर्स मिल रहे हैं? ऑर्डर पहले एक आईडी चला था, बोल्ट आईडी, उसमें थोड़ा अच्छा मिल रहा था। अभी सब बोल्ट आईडी हटा दिया, इंसेंटिव भी अच्छा नहीं आ रहा है। और ऑर्डर बहुत 12 घंटा 13 घंटा करे तो इंसेंटिव टूट रहा है, ऑर्डर अच्छा नहीं हो रहा है। सिटी में कितना होटल्स ओपन में, कितना होटल्स बंद में रखा है? ना पूरा ओपन है, ओपन तो है होटल। ఇప్పుడు హోటల్స్ అన్నీ ఇప్పుడు గ్యాస్ లేక అన్నీ మూసుకుంటున్నారు. సో మీకు ఆర్డర్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా? తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. అంతకుముందు కన్నా చాలా వరకు తగ్గిపోయింది. కొన్ని ఆర్డర్స్ అయితే చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. గ్యాస్ సప్లై సరిగ్గా లేక పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు ఎంతమంది అంటే ఇలాంటి స్విగ్గీ ఒక 400 to 500 మెంబర్స్ ఉంటారండి మా జోన్లోనే. నేనైతే అక్కడి నుంచి మణికొండ జోన్ నుంచి వచ్చాను. యాక్చువల్గా 400 to 500 మెంబర్స్ వరకు ఉంటారు. చాలామందికి ఆర్డర్ సరిగ్గా రావట్లేదు. ఆర్డర్ రాక చాలాసేపు వెయిటింగ్లో వెయిట్ చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ క్లోజ్ అయిపోయినాయి, ఆర్డర్ రావట్లేదు పెద్ద పెద్ద రెస్టారెంట్లు. సో మీలాంటి వాళ్ళు గవర్నమెంట్కి ఏం చెప్తారు ఇప్పుడు? గవర్నమెంట్ ఈ విషయం మీద కొంచెం ఆలోచించి గ్యాస్ సప్లై పెంచితే, ఉత్పత్తి పెంచితే కొంచెం మా అలాంటి అందరూ కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే గతంలో రోజుకి ఎన్ని ఆర్డర్లు వచ్చేవి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అనుకో? రోజు ఒక 30 to 40 ఆర్డర్స్ వచ్చాయండి. ఇప్పుడు 20 కూడా ఎక్కువ రావట్లేదు, 20-15 అలా వస్తుంది. మరి నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? అదే ఈ విషయం మీద కొంచెం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఆలోచించి కొంచెం గ్యాస్ సరఫరా పెంచితే అందరికీ కూడా ఏంటంటే మాకు ఈ ప్రాబ్లం రెస్టారెంట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయనుకోండి, మాకు కూడా ఆర్డర్లు మంచిగా వస్తాయి, మాకు కూడా ప్రాబ్లం ఉండదు, అందరికీ ప్రాబ్లం ఉండదు. అదే కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.